సో ఈ కోకోపిట్ యూజ్ చేస్తాము, ఆ ట్రేస్లో వేసి వాటర్ వేస్తాం అంతే, ఇంతకుమించి మనం ఇంకేమి యూజ్ చేయాలి. ఒకసారి మనం కోకోపిట్ ట్రేలో ఎలా చేస్తారో డెఫినెట్లీ అండి, ట్రేలో వేస్తాము, అలాగే సీడ్స్ కూడా వేద్దాము. ఈ కోకోపిట్ ఏదైతే మనకి హార్డ్గా వస్తుంది, ఇది ఏదైతే ఉందో ఈ కోకోపిట్ మనకి ఇది కంప్లీట్గా స్టెరిలైజ్ చేసి వాష్ చేసి ఎటువంటి కెమికల్స్ లేకుండా దీన్ని వాష్ చేసి పౌడర్ చేసి బ్రిక్ లాగిస్తారు. దీన్ని మనం తీసుకొని వచ్చి నానబెట్టి ఓవర్ నైట్ నానబెట్టి మనకి ఈ ఫామ్ వస్తుందండి. సో ఏదైతే ఆ కోకోపిట్ ఉందో దాన్ని ఇలాగా రాత్రంతా వాటర్లో నానబెట్టిన తర్వాత ఇంత పెద్దగా అంటే ఇంత ఎక్కువ క్వాంటిటీలో వస్తుందా? అవును, అది మనకి 5 kgs ఉంటుంది వెయిట్. ఇందులో మనం వాటర్ పోసి ఇలా చేసినప్పుడు మనకి ఇది 150 లీటర్స్ కెపాసిటీకి వస్తుందండి అయితే వాల్యూమ్. ఓకే, అయితే శ్రీనివాసులు గారు నార్మల్గా కోకోపిట్ వాడుతుంటారు అందరూ. సో కోకోపిట్ అంటే ఎలా ఉండాలి? ఇది కూడా అది సాధారణమేనా లేకుంటే ఇది స్పెషలా? ఇది కొంచెం స్పెషల్ అని చెప్పాలి, ఎందుకంటే మనకి ఇక్కడ మన మెయిన్ ఉద్దేశంగా ఈ మైక్రోగ్రీన్స్ పెంచడంలో మనకి ఎటువంటి కెమికల్స్ ఉండకూడదు. సో ఈ కోకోపిట్ ఏంటంటే మనకి నర్సరీలో దొరికే కోకోపిట్ ఏదైతే ఉంటుందో జస్ట్ కొబ్బరి పీచుని తీసుకొచ్చి పౌడర్ చేసేస్తారు. ఆ కొబ్బరి చెట్లకు కూడా కెమికల్స్ వాడతారు, యూరియా వాడతారు, పురుగుల మందులు కొడతారు, అన్నీ చేస్తారు. సో ఆ కోకోపిట్లో ఆ కొబ్బరి పిచ్లో కూడా ఉంటుంది రెసిడ్యూస్ అంటారు, కెమికల్ రెసిడ్యూస్ ఉంటాయి. సో దాన్ని మనం అవాయిడ్ ఎలా చేస్తామంటే దీన్ని లో ఈసీ కోకోపిట్గా అమ్ముతారండి. ఈ లో ఈసీ కోకోపిట్ అనేది ఏంటంటే దీన్ని హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేసి తర్వాత దీన్ని కంప్లీట్గా రన్నింగ్ వాటర్లో వాష్ చేసి ఫైన్ పౌడర్ చేసి కంప్రెస్ చేసి మనకి బ్రిక్స్ రూపంలో అమ్ముతారు. ఇందాక మనకు చూసిన బ్రిక్, అది బ్రిక్ రూపం. దాని నుంచి ఇది ఇంత ఎక్కువ అంటే చాలా పెద్ద క్వాంటిటీ వచ్చేసింది, చాలా పెద్దది వస్తుంది, అంటే వాటర్ అబ్జర్వ్ చేసుకునింది. అవునండి, ఆ 5 kgsకి మనము ఇంటూ 1:2 రేషియోలో 10 లీటర్స్ వాటర్ కలుపుతాము. 10 లీటర్స్ వాటర్ కలిపినప్పుడు ఓవర్ నైట్ చేస్తే ఇలా పొడి పొడిగా మనకి ఫ్రీగా. ఇది ఎన్ని ట్రేస్కి యూజ్ అవుతుంది? ఇది మనకి దగ్గర 16 నుంచి 20 ట్రేస్ దాకా వస్తుంది, మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది. అది మినిమం 16 ట్రేస్కి వస్తుంది. ఓకే, ఒకసారి యూజ్ చేసిన తర్వాత రీయూజ్ చేయొచ్చా? లేదండి, ఇది ఒకసారి మనం యూజ్ చేసిన తర్వాత మనము హార్వెస్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని రూట్స్ కట్ చేసేసి తీస్తాం, రూట్స్ పైనుంచి తీస్తాం. సో రూట్స్ అందులో ఉండిపోతాయి కాబట్టి దాన్ని మళ్ళీ రీయూజ్ చేయలేము మనం. ఓకే శ్రీనివాసులు గారు, ఇప్పుడు ఇది ఏదైతే కోకోపిట్ మీరు చూపించారో చాలామంది ఇప్పుడు వాళ్ళు మొక్కలు పెంచుతూ ఉంటారు కదా వాళ్ళ బాల్కనీస్లో సంథింగ్, సో మట్టితో సాయిల్తో కలిపి ఇవి వాడుతుంటారు, అది సగం ఇది సగం, సాయిల్ సగం అండ్ కోకోపిట్ సగం, అలా వాడచ్చు అంటారా? అది మొక్కల వరకు వాడుకోవచ్చు, పూల చెట్లకి పూల కుండీలకి వాటికి వాడుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి కోకోపిట్ వాటర్ రిటెన్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా మనకి యూజ్ అవుతుంది ఇది. సో అక్కడ ఆ గ్రోత్ సైకిల్ కూడా చాలా రోజులు ఉంటుంది. మీకు ఆ మొక్క వేసినప్పటి నుంచి దానికి పూలు కానీ పండ్లు కానీ రావడానికి కొన్ని నెలల కాలం పడుతుంది. అవును, టైం చాలా ఎక్కువ. సో అక్కడ ఏంటంటే రూట్స్ కూడా పెద్దవి అవుతాయి వాటికి, దానికి కొంత స్ట్రెంగ్త్ రూట్స్ గట్టిగా ఉండడం కోసం సాయిల్ అనేది మిక్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉంటుంది. రైట్, ఇక్కడికి వచ్చేసరికి మనకి 7 డేసే క్రాప్ కాబట్టి మనకి రూట్స్ అనేవి పెద్దగా ఎక్కువ పెరగవు, సాయిల్ అవసరం లేదు. సో అందుకని ఇంకొకటి కూడా రీజన్ మనం ఇక్కడ సాయిల్ అసలు యూజ్ చేయకపోవడానికి రీజన్ మనకి బయట దొరికే సాయిల్ కూడా మంచి సాయిల్ దొరకట్లేదు ఇక్కడ, కంటామినేటెడ్. దాంట్లో ప్లాస్టిక్ కలిసి ఉంటుంది, బయట పొల్యూషన్ కలిసి ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో వేరే జీవరాశులు కూడా ఉంటాయి, వేరే లైఫ్ కూడా ఉంటుంది. సో ఇది ఏంటంటే మనకి ప్యూర్గా వాష్ చేసి థరోలీ వాష్ చేసింది కాబట్టి మనము మైక్రోగ్రీన్స్ అనేది ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నాం కాబట్టి ఇందులో ఏమీ ఉండవు. రైట్, ఎందుకంటే మరి చిన్నవన్నీ మీరు అన్ని సూచనలు అవన్నీ సలహాలన్నీ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. రైట్, అయితే ఇప్పుడు కోకోపిట్ చూపించారు కదా, ఇక్కడేమో మనకి సీడ్స్ చూపించారు. సో ఈ రెండింటిని కలిపి ఎలా నెక్స్ట్ ఏం చేస్తారు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను. శ్రీనివాసులు గారు ఆ ప్రాసెస్ ఒకసారి చూపిస్తారా? డెఫినెట్గా అండి. స్టార్టింగ్లో మనం చెప్పినట్లుగా ఇది ఒక సెట్ ఉంటుంది, ఒకదానికి హోల్స్ ఉంటాయి, ఒకదానికి హోల్స్ ఉండవు. సో మనం ఈ హోల్స్ ఉన్నది ఏదైతే ఉందో ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కోకోపిట్ని ఫిల్ చేస్తాము. సో ఓకే, కోకోపిట్ వేస్తున్నారు, ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కోకోపిట్ని ముందు హోల్స్ ఉన్న ట్రేలో వేస్తున్నారు. ఓకే, సో దీన్ని ట్రే లెవెల్కి, ట్రే హైట్ ఏదైతే ఉందో ఆ హైట్కి మనము ఫిల్ చేసుకుంటాము. రైట్, మనం ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత ఈజీ అవుతుంది. ఓకే, ఇది వేసుకున్న తర్వాత దీన్ని చిన్న స్కేల్ లాంటిది ఒకటి తీసుకొని కరెక్ట్గా లెవెల్ చేసుకుంటాము. ఓకే, సో కరెక్ట్ లెవెల్కి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ లేకుండా లెవెలింగ్ ఇష్యూ అనేది లేకుండా
రైట్. ఇలా చేసుకున్న దాన్ని మనము ఇలాంటి ఈ ట్రేనే పెట్టుకొని లేదా దేనైనా దీని మీద ఇది మనకి కొంచెం లూజ్గా సాఫ్ట్గా ఉంటుంది కదా, ఓకే. సర్ఫేస్ని కొంచెం హార్డ్ చేసుకోవడానికి ఇంకో ట్రే దీని మీద పెట్టేసి. ఓకే. సో ఈ పైన ఉండే ట్రేలో హోల్స్ ఉండవు, రైట్? ఉండవండి. ఓకే. సో దీన్ని బాగా గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే చూడండి ఇప్పుడు మనకి ఓకే. ఆల్మోస్ట్ హాఫ్ మనకి కిందకి దిగేసింది అన్నమాట. ఓకే. ఇది మనకి హార్డ్ సర్ఫేస్ అవుతుంది. దీంట్లో మనము సీడ్స్ వేస్తాం అన్నమాట. సో ఇవి సీడ్స్ వేస్తున్నారు, రైట్? సో ఏ సీడ్స్ వేస్తున్నారు ఇప్పుడు? మనం ఫ్లాట్ చేసుకున్నాం కదా, దీని మీద సీడ్స్ వేసుకుంటున్నాం. మన దగ్గర ఇప్పుడు ఉన్నది చేతిలో ఉన్నది బ్రోకలీ అండి. ఇది ఓకే, బ్రోకలీ. బ్రోకలీ చాలా పవర్ఫుల్. ఇది ఓకే, చాలా ఫేమస్ కూడా, ఎక్కువ డిమాండ్ ఉన్న వెరైటీ ఇది. ఓకే. సో ఒక 30 grams అనేది ఈ ట్రేకి మనకి ఆల్మోస్ట్ సరిపోతుంది. ఒక ట్రేకి 30 grams సరిపోతుంది. ఇది తీసుకొని మనం ఇలాంటి పేపర్ మనకి ఇక్కడ వేసేటప్పుడు సీడ్స్ మనం ఏం చూసుకోవాలంటే ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. సీడ్స్ గుంపులుగా లేకుండా ఒకదాని మీద ఒకటి పడకుండా మనం ఎంత ఈవెన్ గా స్ప్రెడ్ చేస్తే మనకి క్రాప్ కూడా అంత బాగా వస్తుంది చూడడానికి. సో సీడ్స్ ఒక చోట ఎక్కువగా ఒక చోట తక్కువ కాకుండా ఇలా వేసుకుంటూ ఉన్నామంటే కొంచెం హైట్ నుంచి మనకి అవి కరెక్ట్గా పడి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి. ఇది మనం ఇప్పుడు సీడ్స్ ఇలా వేసుకున్న తర్వాత మనకి ఇది ఏంటంటే కోకోపిట్ మీద పైన చల్లాము. సో వీటిని ఏం చేయాలంటే కొంచెం వాటర్తో ప్రెషర్ ఇచ్చి వాటిని సెట్ అయ్యేటట్లు చేస్తాం అనమాట. దానికి మనం ఇంట్లో దొరికే వాటర్ పంప్స్ అయినా ప్రెషర్ ఉన్నవి తీసుకోవచ్చు. సో ఇప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేస్తాం. వాటర్ స్ప్రింకిల్ కాదండి, కొంచెం ఫోర్స్ గానే స్ప్రే చేయాలి. ఓకే, వాటర్ తో ఫోర్స్ గా స్ప్రే చేయాలి. చేస్తే ఈ సీడ్స్ అనేవి మనకి కోకోపిట్ లో సెట్ అవుతాయి. ఫోర్స్ కలిసిపోతున్నాయి. సీడ్స్ ఏమవుతాయంటే సెట్ అవుతాయి. సో ఇలా సెట్ అవుతున్నాయి. వాటర్ ప్రెషర్ వల్ల ఇవన్నీ కొంచెం అంటే కోకోపిట్ లోకి కలిసిపోతాయి. చాలా ఇంత వాటర్ మనం ట్రైన్ చాలా సరిపోతుంది. మనం ఇప్పుడు ట్రైన్ మూవ్ చేసినా కూడా సీడ్స్ అనేవి సెట్ అయిపోతాయి, కదలట్లేదు, కదలవు. సో వాటర్ పోయడం వల్ల ఇవి ఇంకా సెట్ అయిపోయాయి, అసలు కదలట్లేదు. చూసారా, ఇలా అన్న కూడా కదలట్లేదు. దీని మీద ఇప్పుడు మనము ఏదైతే హోల్స్ లేకుండా ఉన్న ట్రే ఉందో ఓకే దీని మీద ప్లేస్ చేసి దీని మీద పెట్టేసేయాలా. దీని మీద మనము 6 నుంచి 7 కిలోల వెయిట్ పెట్టాలండి. 6 నుంచి 7 కిలోల వెయిట్ పెట్టాలి. అప్పుడే ఈ ప్రాసెస్ లోపల మనకి ఏంటంటే డార్క్నెస్ ఉంటుంది. ఆ డార్క్నెస్ లో జర్మినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ వెయిట్స్ పెట్టేసి మనము 3 days ఇందాక మనం చూసిన డార్క్ రూమ్ లో పెడతాము. దీనికి కూడా అగైన్ రోజు ఉదయము సాయంత్రము ఓపెన్ చేసి వాటర్ కొట్టి మళ్ళీ పెట్టేస్తుంటాం. ఓకే, అయితే డార్క్ రూమ్ లో ఎంత టెంపరేచర్ ఉండాలి? రూమ్ టెంపరేచర్, దానికి స్పెషల్గా ఏం అవసరం లేదు, రూమ్ టెంపరేచర్. ఓకే, సో ఇలా 3 days అన్నమాట. 3 days. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.